Students, welcome back to our channel Physics Tutor 2363. ఈరోజు మనం కోల్ అండ్ పెట్రోలియం ఈ చాప్టర్లోని కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్వశ్చన్ నెంబర్ 1, కంబషన్ ఈజ్ ఏ రియాక్షన్ ఇన్ విచ్ ఏ సబ్స్టెన్స్ రియాక్ట్ విత్. కంబషన్ అంటే గాలి సమక్షంలో వేడి చేయటం కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆక్సిజన్. క్వశ్చన్ నెంబర్ 2, which one of the following is a fuel for our body? So option 1, food is the right answer. Question number 3, when magnesium ribbon burnt, it produced dash. Magnesium plus oxygen gives magnesium oxide. So option 2 is the right answer. Question number 4, which of the following has lower ignition temperature? Ignition temperature అంటే మండే ఉష్ణోగ్రత అని అర్థం అనమాట. ఏ పదార్థం త్వరగా మండుతుందో దానికి ఇగ్నిషన్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 4 కిరోసిన్ ఆయిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఫైర్ ఎస్టింగ్విషర్. ఈ ఫైర్ ఎస్టింగ్విషర్ అంటే నిప్పు నార్పేదానికి ఉండే లక్షణాలు ఏంటనమాట. కట్ ఆఫ్ ద సప్లై ఆఫ్ ఎయిర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ ఈస్ ద హాటెస్ట్ పార్ట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ ద క్యాండిల్. మనకి బ్లూ జోన్, ఎల్లో జోన్, బ్లాక్ జోన్ అని ఉంటాయి కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, బ్లూ జోన్. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ ఈస్ బెటర్ డొమెస్టిక్ ఫ్యూయల్. బెటర్ డొమెస్టిక్ ఫ్యూయల్ ఏదనమాట ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, యూజ్ ఆఫ్ డాష్ ఇన్ వెహికల్స్ ప్రొడ్యూసెస్ పొల్యూషన్. పొల్యూషన్ని క్రియేట్ చేసేవి ఏంటనమాట. రెడ్యూస్ పొల్యూషన్ అంటే పొల్యూషన్ని రెడ్యూస్ చేసేది సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9, ద మోస్ట్ కామన్ ఫైర్ ఎస్టింగ్విషర్ ఈజ్. నిప్పును అరపడానికి సాధారణంగా సహజంగా ఉపయోగించేది ఏదనమాట వాటర్, H2O. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, ఐడియల్ ఫ్యూయల్ హ్యాస్ డాష్ కెలోరిఫిక్ వాల్యూ. సో ఐడియల్ ఫ్యూయల్కి అనేది కెలోరిఫిక్ వాల్యూ అంటే పదార్థాన్ని వేడి చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఉష్ణం, దట్ ఈస్ కెలోరిఫిక్ వాల్యూ. సో అది ఐడియల్ ఫ్యూయల్కి హై కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు టైప్స్ ఆఫ్ కంబషన్ అలాగే మెటీరియల్. ర్యాపిడ్ కంబషన్, స్పాంటేనియస్ కంబషన్ అండ్ ఎక్స్ప్లోజన్. సో వీటికి ఆప్షన్స్ చూడండి. ఇక్కడ సోడియం, క్రాకర్స్, పెట్రోల్. సో ఎక్స్ప్లోజన్ దట్ ఈస్ క్రాకర్స్, ఆప్షన్ బి. స్పాంటేనియస్ కంబషన్ వెంటనే మండేది ఏంటనమాట సోడియం, ఆప్షన్ ఏ. ర్యాపిడ్ కంబషన్ దట్ ఈస్ ఆప్షన్ సి. సో 1C, 2A, 3B, that is option 4 is the right answer. క్వశ్చన్ ఆప్షన్ ఇవి కూడా ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 12లో కూడా ఫ్యూయల్స్ కాంపనెంట్స్ ప్రెజెంట్. సో ఎల్పిజి, సిఎన్జి, బయోగ్యాస్. క్వశ్చన్ నెంబర్ 14, ఇది కూడా మ్యాచింగ్ అనమాట. కౌడంగ్, బయోగ్యాస్, కోల్. సో కౌడంగ్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ 6000 to 8000 calories. బయోగ్యాస్ దట్ ఈస్ 35,000 to 40,000. కోల్ దట్ ఈస్ 25,000 to 30,000 calories అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 కూడా మ్యాచింగ్ మనకి. ఎలిమెంట్ ప్రిజర్వింగ్ ప్లేస్. సోడియంని అందరికి తెలిసిందే, సోడియంని కిరోసిన్లో ప్రిజర్వ్ చేస్తారు. సో 1కి సి, సోడియం, కిరోసిన్. ఫాస్ఫరస్ ప్రిజర్వింగ్ ప్లేస్ వాటర్. అయోడిన్ ప్రిజర్వింగ్ ప్లేస్ బ్లాక్ బాటిల్. నెక్స్ట్ ఇంకొక తరహా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. ఇవేంటంటే ఏ అంటేనేమో స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. బి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 1, 2 ఆర్ బోత్ ఆర్ రాంగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 16, స్టేట్మెంట్ 1 ఏంటంటే ద లోయెస్ట్ టెంపరేచర్ అట్ విచ్ సబ్స్టెన్స్ క్యాచెస్ ఫైర్ ఈజ్ కాల్డ్ ఇగ్నిషన్ టెంపరేచర్. దిస్ ఈజ్ ట్రూ. స్టేట్మెంట్ 2, బర్నింగ్ ఏ మెటీరియల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ కాల్డ్ కంబషన్. ఇది రాంగ్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో కాదు కదా, ఒక పదార్థాన్ని ఆక్సిజన్ సమక్షంలో బర్న్ చేస్తే దట్ ఈస్ కంబషన్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. 1 ఈజ్ కరెక్ట్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 17.
పెట్రోల్ అండ్ ఆల్కహాల్ ఆర్ కంబస్టిబుల్ మెటీరియల్స్. స్టేట్మెంట్ 2. సో పెట్రోల్ కంబస్టిబుల్ మెటీరియల్స్ ఓకే మండే పదార్థాలే కాబట్టి 1:2. స్టేట్మెంట్ 2 ఏంటంటే శాండ్ అండ్ ఐరన్ ఆర్ నాన్ కంబస్టిబుల్ మెటీరియల్స్. ఇది కూడా ట్రూనే. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1, 18th క్వశ్చన్. స్టేట్మెంట్ 1, గుడ్ ఫ్యూయల్ షుడ్ హ్యావ్ లో కెలరిఫిక్ వాల్యూ. నో, దిస్ ఈజ్ రాంగ్. గుడ్ ఫ్యూయల్ అనే దానికి హై కెలరిఫిక్ వాల్యూ ఉండాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, గుడ్ ఫ్యూయల్ షుడ్ బి రెడీలీ అవైలబుల్. ఇది రైట్, రెడీలీ అవైలబుల్గా ఉండాలి కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్ మనకి. ఆప్షన్ 2 మాత్రమే రైట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. స్టేట్మెంట్ 1 ఏంటంటే ఆన్ హీటింగ్ పొటాషియం పర్మాంగనేట్ ప్రొడ్యూసెస్ ఆక్సిజన్. ఇది రైట్. పొటాషియం పర్మాంగనేట్ మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని కూడా అంటాం. ఇట్ విల్ గివ్ ఆక్సిజన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. స్టేట్మెంట్ 1, ఇన్ ఏ క్యాండిల్ ఫ్లేమ్ ఆన్ ది హాటెస్ట్ పార్ట్ ఇన్ ఈజ్ ఎల్లో జోన్. ఇది రాంగ్ అనమాట. బ్లూ జోన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో స్టేట్మెంట్ 2, ఎక్స్ప్లోజన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ విత్ ఎవల్యూషన్ ఆఫ్ హీట్ అండ్ లైట్. ఇది కూడా రాంగే. సౌండ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి బోత్. స్టేట్మెంట్ 1, ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఎ ఫ్యూయల్ గివ్స్ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్. దిస్ ఈస్ ట్రూ. స్టేట్మెంట్ 2, ఆన్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్. ఇది కూడా ట్రూనే. సో స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ట్రూ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ. క్వశ్చన్ నెంబర్ 22. స్టేట్మెంట్ 1, వాటర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు కంట్రోల్ ఫైర్స్. దిస్ ఈస్ ట్రూ. స్టేట్మెంట్ 2, ఇన్ఫ్లామబుల్ సబ్స్టెన్సెస్ హ్యావ్ వెరీ హై ఇగ్నిషన్ టెంపరేచర్. ఇది రాంగ్. వెరీ లో ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది. ఇన్ఫ్లామబుల్ సబ్స్టెన్సెస్ లైక్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వీటన్నిటికీ కూడా ఇగ్నిషన్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈజీలీ క్యాచెస్ ఫైర్. సో ఆప్షన్ 1 ఈజ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ద ట్రూ అనమాట. క్వశ్చన్ నెంబర్ 23. స్టేట్మెంట్ 1, కటింగ్ ఆఫ్ ట్రీస్ లీడ్స్ టు డిఫారెస్టేషన్. దిస్ ఈస్ ట్రూ. స్టేట్మెంట్ 2, కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్. ఇది కూడా ట్రూనే. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 24. The amount of heat energy produced on complete combustion of 1 gram of fuel is called its calorific value. ఇక్కడ 1 gram ఫ్యూయల్ని హీట్ చేస్తే విడుదల చేసే ఎనర్జీని కెలరిఫిక్ వాల్యూ అంటారని చెప్పారు, కానీ ఇది రాంగ్. 1 kg ఫ్యూయల్ని తీసుకోవాలి. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్ అనమాట. స్టేట్మెంట్ 2, calorific value expressed in a unit kilojoules per gram. This is also true. False. Kilojoules per kg. So option kilojoules per kg the units కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 26 నుంచి మనకి అసర్షన్ అండ్ రీజన్ ఇచ్చారు. అసర్షన్ ఏంటంటే ద లోయెస్ట్ టెంపరేచర్ at which a substance catches fire is called ignition temperature. This is true. Reason, spirit and alcohol have very low ignition temperature. This is also true. So assertion is true and R is the correct explanation of the reason. Okay. Question number 27. Assertion ఏంటంటే we should not spray water on oil fires. Okay, ఇది రైటే. అలాగే రీజన్ ఏంటంటే వాటర్ ఈజ్ హెవియర్ దాన్ ద ఆయిల్, సింక్స్ బిలో ద ఆయిల్ అండ్ ఆయిల్ కీప్స్ బర్నింగ్ ఆన్ ద టాప్. ఓకే, ఇది కూడా ట్రూనే. ఏంటంటే ఆయిల్ కంటే కూడా వాటర్ హెవీగా ఉండటం వల్ల అది సింక్ అయిపోద్ది అనమాట. ఆయిల్లో సింక్ అయిపోవడం చేత ఆ మంట అనేది ఆగదు. ఆ మంటకి ఆక్సిజన్ తగులుతూనే ఉంటుంది, మంట ఆగడం జరగదు. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. అసర్షన్. నెక్స్ట్ అసర్షన్ 28th క్వశ్చన్. వాటర్ కంటైనింగ్ పేపర్ డజంట్ బర్న్. ఇది రైటే. రీజన్ ఏంటంటే ద వాటర్ ఇన్ కప్ ప్రివెంట్స్ ద పేపర్ టు రీచ్ ఇట్స్ ఇగ్నిషన్ టెంపరేచర్ అండ్ హెన్స్ ఇట్ డజంట్ బర్న్. సో అది ఇగ్నిషన్ టెంపరేచర్ని స్లో చేస్తుంది అనమాట, తగ్గిస్తుంది. సో ఇది త్వరగా పేపరు ఇగ్నిషన్ టెంపరేచర్ని చేరకుండా వాటర్ ఆపుతుంది కాబట్టి. సో అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 29. Faraday proved in his experiments that oxygen is necessary for burning. సో ఆక్సిజన్ నెసరీ ఫర్ బర్నింగ్ అనేది నిరూపించింది ఫారడే కాదు కాబట్టి ఆప్షన్ అసర్షన్ ఈజ్ ఫాల్స్. ఆర్ ఏంటంటే పొటాషియం క్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ గివ్స్ ఆక్సిజన్ ఆన్ హీటింగ్. ఓకే, ఇది ట్రూనే. ఇవి హీట్ చేస్తే ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట వాస్తవం కాబట్టి ఆప్షన్ రీజన్ ఈజ్ ట్రూ అనమాట. ఈ అసర్షన్ ఈజ్ రాంగ్. క్వశ్చన్ నెంబర్ 30. అసర్షన్ on introducing a clean glass slide into the yellow zone of flame
A blackish circular ring is formed on the glass slide. Okay, this is true. Reason ఏంటంటే in the yellow zone of the flame, incomplete combustion takes place and unburned carbon particles deposit as circular ring. So this is also unburned carbon particles రింగ్ లాగా ఫామ్ అవుతాయి. అదే మనం యాష్ అనమాట. సో రెండు కరెక్టే. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 31. Which of the following have least ignition temperature? That is kerosene, petrol, diesel, amphor, LPG. సో వీటన్నిటికీ కూడా లీస్ట్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది. సో ఆప్షన్ బి, సి, డి, ఈ, ఎఫ్ అనమాట. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 32. రీజన్ ఫర్ ద circular blackish ring formed on the slide when placed in the luminous zone. ఇక్కడ unburnt carbon. Option D is the right answer. Question number 33. Units of calorific value, that is kilojoules per kg. So option B is the right answer. Question number 34. The caution wrote on petrol tankers, that is highly inflammable and రాసుంటుంది కాబట్టి option C is the right answer. Question number 35. The fuels with same calorific values ఏదన్నమాట? పెట్రోల్ అండ్ డీజిల్. ఆప్షన్ సి is the right answer. Question number 36. Which of the following is a non-combustible material? Non-combustible అంటే వేడి చేసే త్వరగా మండే స్వభావం లేనివి ఏంటంటే మెటల్స్. ఆప్షన్ సి is the right answer. Question number 37. The glass material used to burn paper by sun rays, that is convex lens. Option A is the right answer. సో వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని రెండింటిని కూడా ఎక్స్టింగ్విష్ చేయడానికి యూజ్ టు ఫైర్ ఎక్స్టింగ్విషర్గా వాడతారు కాబట్టి బోత్ ఏ అండ్ బి. క్వశ్చన్ నెంబర్ 40. Which of the following is correct descending order of calorific value? That is option D. CNG is greater than petrol, is greater than coal, is greater than dung cake. అన్నిటికంటే హై క్యాలరిఫిక్ వాల్యూ ఉండేది సిఎన్జికి, తర్వాత పెట్రోలు, తర్వాత కోలు, తర్వాత డంగ్ కేక్ అంటే పిడకలు అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంతటితో మీకు ఫ్యూయల్స్, కంబషన్ ఫ్యూయల్స్ అండ్ ఫ్లేమ్ ఈ చాప్టర్లో ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంప్లీట్ అయింది.